శివ గారు, నేను ఈ ఊళ్ళో కొత్తగా ఒక మిఠాయి కొట్టు పెట్టానండి. నా మిఠాయి కొట్టుకి మంచి చిక్కని పాలు కావాలి. ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా చిక్కని పాలంటే శివ గారి దగ్గరే దొరుకుతాయని చెప్పారండి. ఏమనుకుంటున్నావు మరి? ఇదిగో ఈ బంగ్లా చూసావా? ఒకప్పుడు ఒంటి మీద ఒక బనియన్ కింద ఒక చెడ్డీతో ఈ ఊరికి వచ్చాను. తర్వాత పాల వ్యాపారం మొదలెట్టి ఇదిగో ఇంత పెద్ద బంగ్లా కట్టాను. ఈ చుట్టుపక్కల పాలమ్మాలంటే నేనే. అందరూ మీ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటే ఏమో అనుకున్నాను గాని మీ బంగ్లా చూసిన తరువాత అబ్బే, వాళ్ళు చాలా తక్కువ చెప్పారనిపించిందండి. ఇంతకీ నీకు ఎన్ని లీటర్ల పాలు కావాలి? శివగారు, నాకొక 20 లీటర్ల పాలు కావాలండి రోజుకి, అది కూడా ఉదయాన్నే. సూర్యుడు నిద్ర లేవకముందే మీ 20 లీటర్ల పాలు మీ కొట్టు ముందుంటాయి. చాలా సంతోషమండి. ఇదిగోండి ఒక 10 రోజులకి సరిపడా పాలకి డబ్బు. అరే, ఇదేమైనా పట్నమా చెప్పు? మాట ఇచ్చిన తరువాత తప్పడానికి నీ డబ్బులు నీ దగ్గరే పెట్టుకో. రోజు పాలు పొయ్యగానే ఇవ్వు చాలు. చాలా సంతోషమండి శివగారు. మీరు ఖచ్చితంగా రేపు నా కొట్టు ప్రారంభానికి రావాలి. సంతోషం, ఖచ్చితంగా వస్తాను. రాకపోతే ఎట్టా? ఈ రోజు నుండి మీరు మాకు కస్టమర్ కదా, తప్పకుండా వస్తానులే. అలా వాసు శివ దగ్గర పాలు కొనటం మొదలెట్టాడు. ఆ మరుసటి రోజు శివ వాసు కొట్టు ప్రారంభానికి వచ్చాడు. ఆ కొట్టు చిన్న పూరి గుడిసెలో ఉంది. ఏవయ్యా వాసు, నీ కొట్టు చాలా బాగుంది. ఒకప్పుడు నేను కూడా 2 గేదెలతో ఇదిగో ఇట్టాగే నీలాగే చిన్న గుడిసెలో ఉండేటోన్ని. ఇప్పుడు చూసావుగా. అయ్యో, నిన్ననే చూశాను కదండి. మాలాంటి వారికి ఇదిగో మీలాంటి గొప్పవారిని చూసినప్పుడే సొంతంగా వ్యాపారం చేసి విజయం సాధించగలమనే నమ్మకం వస్తుంది. ఏమో అనుకున్నాను, నువ్వు మాటల మనిషివే. అయితే ఎదుగుతావులే.